నెల్లూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బూతులు తిట్టడంలో, గలీజ్ మాటలు మాట్లాడడంలో కాకానికి సింహపురి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. సింహపురి యూనివర్సిటీకి కాకాని వెళ్లి ఏదో చదువుతున్నట్లు నటిస్తుంటాడన్నారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నెల్లూరులో బూతులు తిట్టడంలో కాకానికి మించిన వారు ఇంకొకరు ఉండరన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా అరగంట సేపు మాట్లాడడం విశేషం. ఈ విలేకరుల సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీదా రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ నూడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ పోయింది, ఎలక్షన్ పెడతామంటే ఎలక్షన్ పెట్టొద్దంట. మూర్ఖంగా ప్రవర్తిస్తుంది వైసీపీ. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనుకున్నదే వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి అనుకున్నదే చట్టం, జగన్మోహన్ రెడ్డి అనుకున్నదే కోర్టులు, అనుకున్నదే అడ్మినిస్ట్రేషన్. ఏ వ్యవస్థ బతకూడదనే పరిస్థితికి వచ్చేసారు. ఇది మంచిది కాదు. పర్యవసానం మనం చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ వీడియో అక్టోబర్ 13 నాకు వచ్చింది. మా రాజా జైపాల్కి ఫోన్ చేసి, ఏం బాబాయ్ ఎట్టమ్మేమంటే 8 కోట్లు 10,000 వందా మస్తానే బ్రోకర్లకు అమ్మాను, నీ పేరుతో 8 లక్షలు పడుతుంది అన్నాడు, అది తీసియాలన్నాడు. సరేనా అన్నాను. నాది మాత్రం 6 పెట్టాను కాబట్టి 10,000 వంద కొన్నారు అని చెప్పి ఫస్ట్ ఆడియో విన్నాను. సెకండ్ ఆడియో జైపాల్ కొడుకు అని ఫోన్ చేసి వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జైపాల్ని తిట్టిన తర్వాత వైసీపీ వాళ్ళు, ఇదేందన్నా మీకే కదా అమ్మింది, మీరే కదా కొన్నది, మా అకౌంట్ పాస్బుక్ తీసుకున్నాం, పాస్బుక్ కదా బ్యాంక్ అకౌంట్ బుక్ తీసుకున్నావా అని దీనికి రాదని ఆ దళాలు చెప్పాడు. అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయింది. మళ్ళీ కావాలంటే వినండి, మీకు కూడా పంపిస్తాం. జైపాల్తో మాట్లాడిన వివరాలు, జైపాల్ కొడుకు దళారులతో మాట్లాడిన వివరాలు అన్నీ వచ్చేస్తాయి. సబ్ ఇన్స్పెక్టరు ఎస్పీకి, కలెక్టర్కి, అయ్యా ఈ విధంగా నాకేమో 10,000 వందా, నా పేరుతో 8 లక్షలు వస్తుంట, నాకు ఆ మద్దతు ధర తేడా ఇచ్చేసి నాతోటి మోసపోయిన రైతులకి మరో 8 లక్షలు పనిచేయండి అని చెప్పాడు. దానికి సబ్ ఇన్స్పెక్టర్ ఉదయాన్నే ఊరిపోయాడు. చేపలు పట్టుకునే వృత్తి జైపాల్ది. ఆ గుంటల్లో చేపలు పట్టుకుని వచ్చినోని జీపెక్కమన్నాడు. ఎందుకు ఎక్కాలంటే చొక్కా పట్టుకుని ఎక్కించిపోయినాడు. 10 మంది గ్రామస్తులు వచ్చి పోయి బట్టలన్నా మార్చుకొని వస్తాడంటే బట్టలు మార్చుకొని వచ్చాడు. తీసుకుపోయి స్టేషన్లో కూర్చోండి. స్టేషన్లో కూడా చూపిస్తాం. స్టేషన్లో నువ్వు అమ్మావు ఎవరికి, వీళ్ళకి ఎంత, 10,000 ఉందా? మీకు ఒకటి తెలుసా, బయట కూడా ఎంఎస్పీకి, సిఎంఆర్కి ఇక్కడే కాదు, బయట మార్కెట్లో కూడా ఎవ్వరు ఏ రైస్ మిల్లు, ఏ దళారి ఎంఎస్పీ రేటు కంటే, కనీస మద్దతు ధర కంటే 15,750 కంటే రూపాయి తగ్గించి కొన్న క్రైమ్ అది. నువ్వు దళాలను కూర్చోబెట్టావు, జైపాల్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తావు, ఒక్క మాటను అడగొచ్చు కదా సబ్ ఇన్స్పెక్టర్. మీరు 10,000 వందకి ఎట్ట కొంటారు? మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తున్నా, నంబర్ 1. నంబర్ 2, ఈ జైపాల్ దగ్గర 8 కోట్లు మీరు కొని ఆయన అమ్మినట్టుగా మీరు బయట ప్రచారం చేస్తున్నారు. ఆయన అకౌంట్ బుక్ అంటే బ్యాంక్ అకౌంట్ బుక్ జైపాల్ దగ్గర మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే మీరు ఒప్పుకుంటున్నారు, మీరే దోషులు. అతను మీకు అమ్మాడు 10,000 వంద, ఒకటి తప్పు ఎంఎస్పీ కంటే, 2 ఆయన అకౌంట్ బుక్లు మీరు తీసుకున్నారు, రుజువు అయిపోయింది. ఆయన బ్యాంకులో 8.5 లక్షలు పడద్దని డేటాలో బయట వచ్చేసేసింది. అంతా మీరు చేసింది. మీరు ఎట్ట రాయిస్తారు, ఎవరి చేత రాయిస్తారు, ఏది గారి పొలాలు, నీ వెనక ఎవడున్నాడు, నువ్వు కాకపోతే నీ వెనక ఎవడున్నాడు అని చెప్పేసి ఇంట్రాగేట్ చేయాల్సిన పెద్ద మనిషి జైపాల్ని నీకు తెలుసా అంటే, నాకేం తెలుసా ఇది కొన్నారు, నాకేం తెలుసా అకౌంట్ బుక్ తీసుకున్నారు అని చెప్తే 10 గంటల దాకా నువ్వు లోపల పెట్టి జైలుకు పంపించాలని చూస్తే మా వాళ్ళందరూ, మా జిల్లా నాయకులు, కేడర్ అంతా చుట్టుముడితే బయట పంపిస్తావు.
అరగంటలో ఆ వీడియో విచారించి వీడియో తీసి ఎమ్మెల్యేకి పంపిస్తావు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆయన పోలీస్ స్టేషన్ లో జరిగిన విచారణ వీడియో రిలీజ్ చేస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఏమైపోయింది పోలీస్ వ్యవస్థ? ఎక్కడుంది పోలీస్ జిల్లా అసోసియేషన్? ఎక్కడుంది? ఇంతకంటే అన్యాయం. మీకు ఆడియో వినిపించా, జైపాల్తో రాజా మాట్లాడింది వినిపించా, జైపాల్ కొడుకు దళాలతో మాట్లాడింది వినిపించా, డైరెక్ట్ గా 10,000 నీ పోలీస్ స్టేషన్ లో చెప్పింది వినిపిస్తుందా? దళాలను కూర్చోబెట్టుకొని మోస్తారా పోలీసులా? మోసపోయిన అతను నిజాయితీ పరుడు, 8 లక్షలు పంచి పెట్టండి అన్న అతన్ని నువ్వు చొక్కాలు పట్టుకొని వస్తారు. మీరా ఆడియో వీడియో తీసి రిలీజ్ చేస్తావా గోవర్ధన్ రెడ్డి ద్వారా? ఆర్ యు వర్కింగ్ అండర్ గోవర్ధన్ రెడ్డి? ఆయన మీకు సాలరీస్ పే చేస్తున్నాడా? ఏమైపోతుంది పోలీస్ వ్యవస్థ? ఎస్పీ గారికి ఒకటి అడుగుతున్నా, 1 ఫైన్ డే మీరు డీజీపీ అవుతారు, ఐజీ అవుతారు, అడిషనల్ డీజీ అవుతారు, ఫైనల్ గా డీజీపీ అవుతారు. మిమ్మల్ని ఇంత హీనంగా వాళ్ళు మాట్లాడుతుంటే, లెక్క చేయకుండా ప్రవర్తిస్తుంటే మీరు చూపించలేరా మీ సత్తా? మీ ఐపీఎస్ ముద్ర ఏందో చూపించలేరా? దురదృష్టం. ఎప్పుడు నిన్నేమి చేయలేడు భూషణ్ గారు, నిన్నేం పీకలేరు. నీ స్థాయి నువ్వు పోతావు. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో జరిగిన దాని మీద ఎస్పీ గారు యాక్షన్ తీసుకోండి. సబ్ ఇన్స్పెక్టర్ మీద వీడియో ఎమ్మెల్యేకి పంపించి వీడియో రికార్డ్ చేసి ఎంఎస్పీ కంటే తక్కువ కొన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, బ్యాంక్ పాస్బుక్లు తీసుకున్న, అకౌంట్ వివరాలు తీసుకున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వీడియో ఎమ్మెల్యేకి పంపించినందుకు టేక్ యాక్షన్ అగైన్స్ దట్ సబ్ ఇన్స్పెక్టర్. లేదంటే మేమే కోర్టుకి వేస్తాం, జిల్లా కోర్టుకి వేస్తాం, హైకోర్టుకి వేస్తాం, ఏదైనా వదిలిపెట్టాం. మీకు అన్ని సాక్ష్యాధారాలతో కూడా మీడియాకి ఇచ్చా, మీ ఆడియోతో కూడా మీకు పంపిస్తా అని చెప్పిన. మాట్లాడదు ఒకే మాట చెప్పండి. ఎన్ని బస్తాలు వాళ్ళకి అమ్మావు, వాళ్ళు మీకు ఎంత అమౌంట్ ఇచ్చారు? 105 బస్తాలు సార్. ఇది 105 బస్తాలు సార్. ఎంత డబ్బులు ఇచ్చారు వాళ్ళకి? 83,700 సార్. ఇది కాకుండా 85 బస్తాలు వాళ్ళు కొన్నారు. 108 బస్తాలు సబ్ ఇన్స్పెక్టర్ ఎదురుగా జైపాల్ దగ్గర వాళ్ళు కొన్నారు. 8 కోట్ల చిల్లర. ఎంత డబ్బు? 83,000 చిల్లర. అంటే 10,000. ఇంకెంతకంటే సాక్ష్యం కావాలి? సబ్ ఇన్స్పెక్టర్ వీడియో అది. సబ్ ఇన్స్పెక్టర్ విచారించిన వీడియో బరి తెగించిపోతే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీరేమన్నా స్లేవ్సా? బానిసలా మీరు? పౌరుషంగా బతకండి, పౌరుషంగా బతకండి. మమ్మల్ని తీసుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నేనేం పారిపోలే, వచ్చి మీ వెంకటాచలంలో కూర్చున్నా. జైలుకి పంపిస్తే జైల్లో పోయి కూర్చుంటా, మగోళ్ళలాగా తిరిగి వస్తాం. ఎందుకంటే మేము పాపాలు చేయలేదు, దోపిడీ చేయలేదు, రైతుల్ని దోసుకోలేదు, ఎవరినో జైళ్ళల్లో పెట్టి వాడు జైల్లో చావలేదు. మా పుణ్యాన్ని ఎవరు చావలేదు, మా పుణ్యాన్ని జైళ్ళల్లో ఎవరు పోలేదు. మాకు లేదా బ్యాక్గ్రౌండ్? మీ వల్ల ఏమవుతుందో చూడండి. నువ్వు కాకలవారిపాలెం పో, నీకు దమ్ముంటే ఇడుగుంటిపాలెం పో. 6,000కి 7,000కి అమ్ముకున్నారు మీ వాళ్ళు. పుట్లు ఒక్క ఈదిగాలి పెద్ద మనిషి దళాలను పెట్టి 300 పుట్లు కొన్నాడు. 300 పుట్లు చెరువులు ఎత్తేస్తున్నారు. ఎదిగాలి ఏమైపోతుంది? నేను వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లి గూడూరు, అయ్యా హైవే పక్కన, నేషనల్ హైవే పక్కన, అయ్యా రైల్వే లైన్ పక్కన, కృష్ణపట్నం పోర్టు పక్కన, కృష్ణపట్నం SEZ పక్కన పరిశ్రమలు వస్తే పేదోళ్ళకి, దళితులకి ఆ భూములు ఇచ్చుంటే వాడికి 1,00,000, 2,00,000 ఇచ్చి 20 అడుగులు గుంటలు పెట్టేస్తున్నారు. విలువైన పొలాలు, కోట్ల రూపాయలు విలువ చేసే పొలాలు దేనికి పనికి రాకుండా పోతాయని ఒక్క తక్క గ్రావెల్ ఎత్తనీయకుండా చేశా. ఎవరైనా పొరపాటున ఎత్తి బొక్కలో తెచ్చాం, కేసు పెట్టించాం. ఈరోజు ఏమైపోయింది? 1.5 సంవత్సరంలో 2014 ముందు అట్టే చేశారు. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలో టోటల్ వాల్యుబుల్ ల్యాండ్స్, కోట్ల రూపాయల విలువైనవి
గ్రావెల్ కోసం మట్టి కోసం కత్తిపడి దేనికి పనికి రాకుండా చేశారు. మీరు మాట్లాడతారా మళ్ళీ అండి? మీ దగ్గర ఇంకా ఏమన్నా వడ్లు ఏమన్నా కొన్నానా? మీ అకౌంట్ లో వీళ్ళు ఏమైనా డబ్బులు వేసారా? నాకు అసలు తెలియదు సార్. ఏజెంట్ తెలియదు, డీసీకి తెలియదు. ఈ మాకు నా డబ్బు మాకు ఇచ్చింది వాస్తవం. ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చి అది చెప్తాను అంతే. అంతకు మించి నాకు ఏం తెలియదు. ఈ దగ్గర 150 బస్తాలు కాకుండా ఇంకా ఎక్కువ ఏమైనా తీసుకున్నారు? అంతే కదా, ఆయన చేసిలేండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇప్పుడు ఈ జిల్లాలో రెండవ పంటలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాన్ని మేము పదే పదే చెప్తా వచ్చాం. 4 లక్షల ఎకరాలు, దాదాపు 10 లక్షల పుట్లు పుట్టి మీరు నంబరు నిడుగుంట పాడలో 6,500, 7,000 నుంచి ఏ ఊరికి పోయినా 7,000, 8,000 నుంచి 10,000 ప్లస్ ఎక్స్ట్రాలు 200 కేజీల నుంచి 300 కేజీలు, పుట్టికి 300 కేజీలు, 1,150 కేజీలు, 1,050 కేజీలు, 1,100 కేజీలు, 6,000, 7,000, 8,000, 9,000, 10,000. ఎంఎస్పీకి 3 లక్షల టన్నులు, 3 లక్షల టన్నులు అని చెప్పారు. ఎంఎస్పీకి అమ్మిన దాంట్లో నాయకులకి 3,000, దళారులకి, మిల్లర్లకి మిగతాది. మొత్తం మీద ఈ జిల్లాలో 700 కోట్లు నష్టం. నాయకుల జోబీల్లోకి ఒక 100 కోట్లు. నేనేమన్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, దిగుబడి తగ్గిపోయింది, పెట్టుబడి పెరిగిపోయింది, ఎకరాకు ఒక 15,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని చెప్పి అడిగాం. 600 కోట్లు అవుతాయి. దానికోసం మేము నానా మాటలు తింటున్నాం. ఇప్పుడేదో అమరావతి నుంచి ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు ఒక రకంగా డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అనండి, ఇంకేదైనా అనండి, సతర్ రాసినట్టు పవర్ఫుల్ లీడర్ నౌ అందరికీ తెలుసు. 2 మన ఇన్ఛార్జ్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, మా పూర్వాశ్రమంలో శ్రీనివాస మల్లు మా మిత్రుడు కూడా. మీ ఇద్దరు వచ్చారు, ఎందుకు వచ్చారో మీకు తెలుసు, ఏం జరిగిందో మీకు తెలుసు. జిల్లాలో ప్రభుత్వం అబాస్ పాలైంది ఇక్కడున్న నాయకుల తీరు వల్ల అని చెప్పేసి మీరు తెలుసుకున్నారు. రైతులు నష్టపోయారనేది మీరు తెలుసుకున్నారు. మీరు నిన్న వచ్చారు, ఒంటరిగా ఒక్కోరితో మాట్లాడారు. కలెక్టర్తో మాట్లాడారు, ఎస్పీతో మాట్లాడారు, మంత్రులతో మాట్లాడారు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. కానీ ఒరిగింది ఏం లేదు. ఫైనల్గా చంద్రమోహన్ రెడ్డిని ఏదో ఒక మాట తిట్టారు. చంద్రమోహన్ రెడ్డి, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, నువ్వు గెలవన్నా. నేను ఓడిపోయినా, నేను నా బ్యాడ్ టైం, గెలిచిన వాళ్ళు దోచుకుంటున్నారు, మీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు దోచుకుంటారు. ఫైనల్గా మీరు ఏం చెప్పేసి పోయినారు, ఎస్పీ గారిని విచారించమంటున్నాం. ఇది సివిల్ సప్లైస్, రెవెన్యూ, అందరూ గ్రామ సచివాలయాల్లో సెక్రటరీలు, దొంగ సర్టిఫికేట్లు, రైతులు కాని వాళ్ళ పేరుతో ఎర్రగుంట మట్టి, ఎర్రగుంటలు, పెద్దరిట్ల ఊళ్ళో ఎదిగాల్లో ఎర్రగుంటలు, జయపాలికి తెలియనోడి పేరుతో రాసి, దళారులు వెనకుంటే పెద్ద రేట్ల పేరుతో ఏం చెప్తే అది రాసిచ్చారు. అక్కడ రెవెన్యూ, సివిల్ సప్లైస్, దళారులు, నాయకులు, మిల్లర్లు అందరు కలిస్తే జరిగింది. మీ ఎస్పీ గారు విచారిస్తారంటే మీ ఎమ్మెల్యే, నువ్వు ఏ ఆఫీసులో, మీరు ఏ జిల్లా అధ్యక్షుడు ఆఫీసులో కూర్చున్నారో ఆ ఎమ్మెల్యే ఏమన్నాడు, బీహారోడికి నీకేం తెలుసు అన్నాడు. ఎవరిని? నేను చెప్పిన ఎస్పీ గారు. కలెక్టర్ని ఏమనుకుంటున్నావు నువ్వు, భూములు మేము ఎంత రేటు పెడితే అంత కొనాలని అంత చూస్తామంటే కావాలని సెలవు పెట్టి వెళ్ళిపోయినాడు కలెక్టర్ శేష్ గారు. అయ్యా, ఈ జిల్లాలో కలెక్టర్ల వ్యవస్థ, రాష్ట్రంలో కూడా పోలీస్ వ్యవస్థ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల చేతిలోకి వెళ్ళిపోయింది, నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళు హెల్ప్లెస్ కండిషన్లో, కలెక్టర్లు, ఎస్పీలు హెల్ప్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోయినారయ్యా. అంటే మీరు వచ్చి మీ ఎమ్మెల్యేలు లెక్కేజీని పోలీస్కి ఇస్తున్నామంటే ఏమి వరగద్ది అంటున్నా, ఒరిగేది ఏమి లేదు.
దీనివల్ల ఏం జరగదు. మీకు తెలుసు, మీ నాయకులకు తెలుసు, మీ కార్యకర్తలకు తెలుసు ఇక్కడ జరిగిన భారీ దోపిడీ, వడ్ల దోపిడీ. ఎవరు వడ్ల దొంగలుగా అవతారం ఎత్తారో తెలుసు. మమ్మల్ని తింటే ఏం ఉపయోగం అంటున్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు మేము రైతులను ఆదుకున్నాం. ఉదాహరణకు ఉదయగిరిలో మేము ఉంటే పసుపు విషయం వచ్చింది, నేను అగ్రికల్చర్ మినిస్టర్. పసుపు ధర పడిపోయిందంటే వెంటనే వాళ్ళకి బోనస్ ఇచ్చి పసుపు అమ్మేటట్టు చేశాం. కానీ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ కడపలో నాణ్యత లేని పండించే వాళ్ళు, రైతులు కాని వాళ్ళు వేరే వాళ్ళ పేరుతో పసుపు తెచ్చి అమ్మారు అన్నారు. ఈనాడులో వచ్చింది పసుపులో దోపిడీ అని. మొదటంతా మంచి రైతులు అమ్ముకున్నారు, నిజంగా రైతులు. వెంటనే హైదరాబాద్, విజయవాడ నుంచి ఎంక్వైరీ చేసి 17 మంది మీద క్రిమినల్ కేసులు పెడితే దాంట్లో తెలుగుదేశం కొంతమంది, వైసీపీ కొంతమంది, దళారులు కొంతమంది బుక్ అయిపోయినారు. వాళ్ళకి పేమెంట్లు కూడా జరిగినాయి. మా గవర్నమెంట్లో రైతులకు ఎక్కడ ఇబ్బంది అంటే, ఇరుగుడు వచ్చిందంటే 14,500 ఎంఎస్పి ఉంటూ మళ్ళీ 1,700 పుట్టికి తెచ్చిచ్చాం బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి. ఏ గ్రేడ్ బి గ్రేడ్ తేడా అంటే 40 కేజీలు పుట్టికి తీసుకుంటే ఈ మాదిరిగా 300 కేజీలు కాదు, 40 కేజీలకి 630 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది. ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని చెప్పేసి జీవో తెచ్చిచ్చాం. అన్ని రైతు ఎక్కడ కష్టం అంటే, మిరపకాయలు వస్తే మిరపకాయలు 1,00,000 టన్నులు కొన్నాం, రేటు పడిపోయి. కానీ ఇది జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే విజ్ఞప్తి చేశాను, 15,000 ఎకరాకు 600 కోట్లు రైతుల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి మీరు 600 కోట్లు ఇవ్వడం పెద్ద కష్టమా అని అడుగుతున్నారు. దానికోసం మీ వాళ్ళ చేత తిట్టించి నిన్న 2 ఇంపార్టెంట్ లీడర్స్ వచ్చి ఏమన్నా ఉపయోగం ఉందా? దయచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు నిష్పక్షపాతంగా విజిలెన్స్ ని మీరు స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి డీజీ విజిలెన్స్ కి బాధ్యతలు చెప్పండి. మీకు కరెక్ట్ గారికి తెలుసు ఇక్కడ జరిగింది, మీ ఎస్పీకి తెలుసు. దే ఆర్ హెల్ప్లెస్. వాళ్ళు అసలు ఏమి చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయాలుగా ఉన్నారు వాళ్ళు. మీరు అక్కడి నుంచి ఎంక్వైరీ చేయండి. ఇంకొకసారి ఈ జిల్లాలో పుట్టి అంటే 850 కేజీల నుంచి 1 కేజీ ఎక్స్ట్రా తీసుకోకూడదు. ఇంకొకసారి మద్దతు ధర అంటే దాంట్లో నాయకులు దళారులు నొక్కికూడదు, రైతుల్ని ముంచేయకూడదు. ఆ ఒక్క చర్య తీసుకోమని నేను వేడుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, సజ్జల రామకృష్ణ. రైతులుండే కష్టాల్లో ఇంత దారుణం చేయటం, 700-800 కోట్లు ఒక్క పంటలో రైతుల్ని నష్టం. రైతులకి ఎక్కడన్నా నష్టం ఉంటే, వాళ్ళ కష్టం ఉంటే ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సింది పోయి ప్రభుత్వమే రైతుల్ని ముంచేస్తే మేము అడిగితే తప్ప మాది అని అడుగుతున్నా. అందుకని నా అపీల్ ఏంటంటే, ఎకరాకి మేము మొదటి నుంచి ఎవ్వరం అడిగినా మేము వేదిక మీద ఉండే వాళ్ళందరూ ఎకరాకి 15,000 ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్కి, సజ్జల రామకృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి అయిపోయింది సీన్. ఇంకా మన దాంట్లోకి వస్తాం, మన జిల్లా రాజకీయాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి, మంత్రి, ముఖ్య సలహాదారు వరకు అయిపోయింది. నేనేమంటానంటే, ఈ జిల్లాలో ఒక ఆయన పార్లమెంట్ అధ్యక్షుడు, ఈ పార్లమెంట్ ఈయన కాదు ఆయన, నేను ఏదైనా మాట్లాడితే అరే రైతులకి సాయం చేయంటే తిట్టేస్తున్నాడు. ఎంక్వైరీ చేయించి మరి కలెక్టర్ లెటర్ పెడితే బూతులు తినేస్తున్నాడు. ఆయన తిట్టడం కాక ఆయన అసిస్టెంట్ల చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడించేస్తాడు. అది ఆ భాష ఏందో మాకు ఇప్పటికీ నెల్లూరు చరిత్రలో మేము కూడా 30-40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. వివేకానంద రెడ్డి కూడా తిట్టేది మమ్మల్ని సరసగా, మేము కూడా తిరిగి కౌంటర్ ఇచ్చేది.
కానీ ఇంత అడ్డంగా బూతులు తింటే పరిస్థితి నేను ఎప్పుడు చూడలే. ఆయన మొన్న చెప్పాడు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, డబుల్ డిగ్రీ చేశాను, మళ్ళీ ఆయన సింహపురి యూనివర్సిటీకి పోతున్నాడు, ఆయన ఏదో డాక్టరేట్ కట్ట. ఆయనకి అసలు దీంట్లోనే బూతులు, రాజకీయంగా బూతులు తిట్టే దాంట్లో మీకు డాక్టరేట్ ఇచ్చేయాలి కదా సింహపురి యూనివర్సిటీ. ఇంకా ఏం కావాలి పాపం, ఇంకా ఎంత ప్రూవ్ చేసుకోవాలైనా. మమ్మల్ని ఇన్ని తిట్టించిన ఏకైక వ్యక్తి జిల్లాలో, ఇంత గలీజు భాష మాట్లాడిన నాయకుడు. ఆయన అంత చదువుకుంటే ఆయనకి డాక్టరేట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను సింహపురి యూనివర్సిటీకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఆయన జైపాల్ అనేవాడు 8 పుట్లు పండించాడు. ఇప్పుడు ఆడియో ఆనం రమణారెడ్డి వినిపిస్తాడు. వాస్తవం ఏందో అది కూడా, అంటే ఆయన ఎట్టుందంటే, ఆయన నేను మాట్లాడితే 1000 కోట్లు ఇతర దేశాలు అన్నాడు. దాని మళ్ళీ ఇప్పుడు ఎత్తుకోవటంలా. నేను కేసు పెడితే సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇక్కడ 3 ముద్దాయిలు జైల్లో ఉన్నాయి. ఆయన ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసినాడు. వాడు చెప్పారు పక్క ముద్దాయిలు, మాకు ఇన్ని లక్షలు డీల్ మాట్లాడాడు, కొద్దిగా ఇచ్చేసి ఎగ్గొట్టేసి మమ్మల్ని జైల్లో కూర్చోబెట్టి ఆయన మాత్రం ఢిల్లీ సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు అని చెప్పేసి వాడు మాట్లాడుతున్నాడు. ఇంకో కేసులో ఆయన కల్తీ మద్యం కేసు, దాంట్లో పాపం గోవా నుంచి, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి అందరు ముద్దాయిలు, ఈయన తోటి ముద్దాయిలు. పాపం అప్పు జైల్లోనే చచ్చిపోయినాడు నీ కేసులో. నేను కనీసం అప్పు ఇంటికి పోయి, అమ్మా నా వల్ల నా కేసులో జైల్లో ఉండి మీ ఆయన చచ్చిపోయినాడు, నీకు ఏదన్నా ఉంటే నేను సాయం చేస్తానని చెప్పి ఒక్క మాట పలకరించలేను. ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసిన వాళ్ళని గాలి వదిలేసి జైల్లో పెట్టిన పెద్ద మనిషి. ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయింది? ఒకరోజు అజీజ్ భాయ్ వచ్చాడు నా దగ్గర, వచ్చి నేను క్రాసింగ్ యూనిట్ పెడుతున్నాను, నాకు ఒక 50 కోట్లు కావాలి. ఏంటా నేను 50 కోట్లు అజీజ్ భాయ్ నన్ను అడిగితే, అన్నా నీకు మలేషియా, సింగపూర్, హాంకాంగ్ వెనక మాట్లాడతా. హాంకాంగ్ ఈ దేశాల్లో 1000 కోట్లు 2016లో నీ పేరుతో ఉన్నాయి. నీ బ్యాంక్ అకౌంట్తో కూడా బయట పెట్టాడు గౌతమ్. ఇప్పుడు అది 2 నెంతలు అయిపోతుంది. 50 కోట్లు అడిగితే ఇవా నీ పార్టీ వండి చెప్పడికి ఏవయ్యా అని చెప్పేటప్పటికి రవిచంద్ర వచ్చాడు. నేను హ్యాచరీ పెడుతున్నాను 2 దగ్గరలో 100 కోట్లు అప్పమని వచ్చాడు. ఏమి లేదయ్యా అంటే, నీకు ఇతర దేశాల్లో మాకు తెలుసులేని సంగతి అన్నాను, మరి మాకు కూడా ఏంటి చెప్పాలి అని చెప్పి అడిగాడు. ఇట్లా నేనేమంటున్నానంటే, నేను తట్టుకోలేకపోతుందా ఈ 1000 కోట్లు ఉందని మా వాళ్ళందరూ నన్ను అప్పులాడుతున్నారు. బంధువులు, మిత్రులు వీళ్ళంతా ఈయన ఒక్కడే ఆస్తులు పెట్టుకొని ఇతర దేశాల్లో మాకు కనీసం సాయం చేయడం అంటారు. నేను అందుకని గవర్నమెంట్ ఒక్కటి, మా జర్నలిస్టు మిత్రులు వస్తారు, మా బాబు జర్నలిస్టు మిత్రులు వస్తారు, వాళ్ళందరికీ టికెట్ నేను బుక్ చేస్తాను. హాంకాంగ్, బ్యాంకాక్, సింగపూర్, మలేషియా, మీ అందరికీ టికెట్లంతా నాది, ఖర్చు నాది. నువ్వు కూడా పో, నీ టికెట్ నువ్వు పెట్టుకో, కాదంటే పెట్టమంటే నేను పెడతా. ఆశ లేకుండా చూపించు, నేను 10 మందికి సాయం చేసేదానికి ఉపయోగపడుతుంది. అది ఇంతవరకు 5 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడున్నాయో చూపించు నువ్వు. మా వాళ్ళని తీసుకోపోయంటే తీసుకోపో. గవర్నమెంట్ అది ఒక్క రిక్వెస్ట్ చేస్తుండా, పోయేసేసి అది ఎక్కడుందో చూపించయ్యా అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏదైనా మాట్లాడితే నీకు టీబీ వచ్చింది, నీకు కరోనా వచ్చింది. నాకు ఇప్పటికైతే దేవుడి దేవల్ల కరోనా రాలే, టీబీ రాలే, అదేంటంటే తగ్గేది వేరేటికి సర్జరీ చేసుకునే పరిస్థితి నాకు రాలే. అజీజ్ భాయ్ చెప్పాడు, అధ్యక్షుడు అంటే ఆ అధ్యక్షుడు కరెక్ట్గా ఈ అధ్యక్షుడు చెప్తున్నాడు, అది తగ్గించుకునే దానికి అది రాలన్నాడు.
నువ్వు పాపం దేవుడిని కోరుకుంటావు, చంద్రమోహన్ రెడ్డికి టీవీ రావాలా, చంద్రమోహన్ రెడ్డికి కోవిడ్ రావాలా, పాపం నీకు వచ్చింది కోవిడ్. అర్జుడు నువ్వు బాగుండాల్సినవి, అధికారం ఉంది, నీకు హ్యాపీగా ఉండవు, నువ్వు నీకు కోవిడ్ వచ్చి నేను ఇబ్బంది పెట్టి. మేమైతే కోరుకోవటంలా, నువ్వు బాగుండు, భార్యా బిడ్డలు బాగుండండి, ఇంకా సంపాదించుకోండి. నాకు మళ్ళీ ఇప్పుడేదో ఒక ఇల్లు ఎక్కడ గచ్చిబౌలిలో ఒక ఇల్లు అంట, అది వస్తే కోతండి తీసుకుపెట్టాక కొబ్బరికాయ కొడతా మంచి రోజు చూసి, నువ్వు రా, నువ్వు దగ్గరుండి నీకు రూపరేషన్ చేస్తా, వాడికి ఇంట్లో ఉండా నేను. ఆ గచ్చిబౌలి ఇల్లు చూపిస్తే నీ పేరు చెప్పుకుంటా. నాకు ఏం చేస్తున్నావు అంటే కన్ఫ్యూజను. ఇప్పుడు అందరికీ అపనమ్మకం, గచ్చిబౌలిలో ఇల్లు, విదేశాల్లో డబ్బు, రైస్ మిల్లర్లో 100 కోట్లు, యాష్ పాండు రాజశేఖర రెడ్డి టైంలో phase 1 stage 1 టాటా తీసుకుంది. టాటా ఇండూ ప్రాజెక్ట్స్ కి ఏఎంఆర్కి ఇచ్చింది. phase 2 టాటా తీసుకుంది జెన్కో దగ్గర, ఏఎంఆర్ ఇండూకి ఇచ్చింది. నువ్వు నన్నదేమంటే యాష్ పాండు ఏందేందో మాట్లాడతావు, ఫ్లెక్సీలు కట్టిస్తావు, నీ నోటి దూర, నీ జోబులో ఖర్చు, డబ్బులు ఖర్చు. నేను ఒక్క మాట అడుగుతున్నా, జెన్కో, టాటా, ఏఎంఆర్, ఇండూ ప్రాజెక్ట్స్, చంద్రమోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఇండూ ప్రాజెక్ట్స్ ఎవరు? ఏఎంఆర్ ఎవరు? ఎంఆర్ మాకు బంధువు కావచ్చు. మొన్న పాపిరెడ్డిపాళెంలో ఎవరికి చేశారు? డబ్బులు ఖర్చు పెట్టుకొని నీకు చేశారు ఆదినారెడ్డి గారు, మననే పాపం ఆయన చనిపోయినాడు. ఏఎంఆర్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడు. అది నాకు రోజు యాష్ పాండ్. ఒక్కటి అడుగుతున్నా నేను, ఒక్క క్వశ్చన్. మా గవర్నమెంట్లో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని మేనేజ్ చేసావో, ఏం పట్టుకున్నావో కాళ్ళు? సెమ్కార్, సింగపూర్ గవర్నమెంట్, సెమ్కాప్ నుంచి 45 కోట్ల వరకు తీసుకున్నాం యాష్ పాండ్. వినాయక కన్స్ట్రక్షన్స్ ఎవరిది? ఇదే, నీ మనుషుల పేరుతో ఉంది. నేను ఒక్కటి అడుగుతున్నా, 45 కోట్లు చేస్తే మాకు సరిపోలేదని చెప్పి మళ్ళీ 5 కోట్లు అదనంగా పెట్టుకుని 50 కోట్లు తీసుకున్నాను. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ 50 కోట్లు వినాయక కన్స్ట్రక్షన్స్ కి సెమ్కాపు గాయత్రి వాళ్ళది జాయింట్ వెంచర్ నుంచి నీకు డబ్బులు వచ్చాయి. దాంట్లో ఎవరి డైరెక్టర్స్ ఉన్నాయి? అక్కడి నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరి అకౌంట్లో పోయినాయి? ఓకే, ఇక్కడ నీకు ఇక్కడ టాటా నుంచి, ఏఎంఆర్ నుంచి, ఇండూ నుంచి ఏం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో రేపు లోకాయుక్తకి వేశారు. హైకోర్టు లోకాయుక్త అన్నది విచారిస్తారు. చంద్రమోహన్ రెడ్డి రోల్ ఏందో తెలిసిపోతుంది. నేను ఒక్కటి అడుగుతున్నా, మా గవర్నమెంట్లో 45 కోట్ల వరకు తీసుకొని రివైజ్ చేయించుకొని 50 కోట్లు నీకు వచ్చిందంటే ఎంత టాలెంట్ ఉంది నీకు. మా ప్రభుత్వంలో కూడా ఎవరిని మేనేజ్ చేసావో 50 కోట్లు తీసుకున్నావు కదా వినాయక కన్స్ట్రక్షన్స్ అకౌంట్ పై. నీతో పని కదయా రెడ్డి గారు. రెండోది, ఎలక్షన్ ఆయన ఇంకో మాట చెప్పాడు, ఎలక్షన్కి నేను డబ్బులు ఖర్చు పెట్టానంట, ఓట్లకి డబ్బు పంచానంట. ఆయన మాత్రం బొరుగు ముద్దలు పంచాడంట, ప్రతి ఓటరికి బొరుగు ముద్దలు ఇచ్చేసాంట. నేను మాత్రం కమ్మర్ కట్. ఇది ఏంటి? ఇది మాకు అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఏదేమైనా ఉన్న ఆస్తులు అమ్ముకున్నామా మేము? ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం. ఇంకోటి ఏంటంటే నీ మీద ఎక్కడో ఒక తీరు మాకు సాఫ్ట్ కాదు. ఏంటంటే నువ్వు తిట్టినా మేము ఎందుకు తిట్టలేకపోతున్నావు అంటే 1983లో పార్టీ పుట్టినప్పటి నుంచి మీ నాయన, నువ్వు, అనవాళ్ళు 91 రామనారాయణ కాంగ్రెస్ పోయిందాక మా పార్టీలో ఉన్నారు. మీరు 8 ఏళ్ళు నువ్వు తెలుగుదేశంలో, మీ తండ్రి, మీరు అందరూ మా పార్టీలో ఉన్నారు. నిజమైంది.
సంజీవ్ రెడ్డి గారిని సంజీవ్ రెడ్డి గారు చనిపోయిన దాకా మా పార్టీలో ఉండే లాస్ట్లో ఆయన మొత్తం చెప్పేవాడు. సంజీవ్ రెడ్డి గారు ప్రతి కుటుంబం గురించి చెప్పేవాడు. మాకు చాలా క్లోజ్గా ఉండేది పాపం. 8 ఏళ్ళు మా పార్టీలో ఉండేవాడు. మీ ఫ్యామిలీ, మీ నాయన అందరూ. అందుకని ఎక్కడో కొంచెం ప్రేమ మీ మీద. మీరు ఎన్ని తిట్టినా తిరిగట్టు తిట్టలేకపోతున్నాం అంటే వీడు పాతోడు మనోడు అని చెప్పి ఎక్కడో సాఫ్ట్ కాదు. ఏదేమైనా నీకే వదిలేస్తున్నాం. నీ కింద ఉండేవాళ్ళు, నీ కల్తీ మద్యంలో తోటి ముద్దాయిలు, చెరువులు ఎత్తేసిన వాళ్ళు, దేవాలయాల భూములు ప్లాట్లు వేసుకుని అమ్మేసుకున్న వాళ్ళు, వాళ్ళ చేత నన్ను ఇంత ఘోరంగా తిట్టిస్తా ఉండే. అంత అవసరమా రాజకీయాల్లో? మీరు ఇన్ని తప్పులు చేసి 7 కేసుల్లో ముద్దాయిలుండి సొంత అత్తగారి ఊళ్ళో 4 ఎకరాల 70 సెంట్లు మీరు చేస్తే, ఆర్టీఓ జాయింట్ కలెక్టర్ తీసేస్తే, నేను మోటార్ ఫ్రీగా ఇస్తే 7 మంది దళితులు 7 మంది దళితులు 2 పంటలు పెట్టించుకుంటారయ్యా. ఎకరా 3 కోట్లు చేస్తాను. ఎప్పుడన్నా మా జీవితంలో ఎప్పుడన్నా చీమకు కూడా ద్రోహం చేయలేదే. నువ్వు మమ్మల్ని నీ వెనకుండే వాళ్ళ చేత గలీజ్గా తిట్టిస్తావా? అవసరమా? అంత అవసరమా? వాడిన భాష మేము జీవితంలో వాడగలమా? ఇట్స్ అన్ఫార్చునేట్. దురదృష్టం. ఇప్పటికైనా కొంత కల్చర్, కొంత సంస్కారం కొంతన్నా మెయింటైన్ చేయండి. అంతకుమించి మేమేం అడగటంలే. మేము ఓడిపోయినా, నా టైం బాగాలే, నువ్వు గెలిచావు, 2 సార్లు గెలిచావు, నువ్వు గొప్ప నాయకుడివి, ప్రూవ్ చేసుకో. రైతులకు కష్టాలు వస్తే వాళ్ళకి తీర్చేదానికి ప్రయత్నం చేయకుండా మమ్మల్ని బూతులు తిడితే రైతులకి ఏమన్నా అసలు ఒరిగిపోద్దా? కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ జిల్లా ప్రజల్ని కోరుకుంటున్నా, ఈ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నెల్లూరు జిల్లాలో ఇటువంటి సాంప్రదాయము మంచిదో కాదో మీరే తేల్చుకోండి. మీరే ఇప్పటికే 700-800 కోట్లు రైతులు నష్టపోయినారు. ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి మేము మాట్లాడాం. మా బాధ్యత అది. నాకు తెలుసు రైతుల కష్టాలు. రైతులకి కరువు వస్తే నీళ్ళు ఎట్టు తేవాలనో, రైతులకి పంటకి ఇబ్బంది వస్తే మద్దతుకి బోనస్లు ఎట్టు తేవాలనో, వాళ్ళ పంట ఎట్ట అమ్మించాలనో, వాళ్ళకి కండలేరు ఫారెస్ట్ క్లియరెన్స్ ఎట్టు తేవాలనో, లేకపోతే సోమశిల వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఎట్టు తేవాలనో ఎప్పటికప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ తీస్తే అది తుప్పు పట్టిపోయింది అంటావు. ఎవరు చేసింది? మెగా లాంటి కంపెనీ, 1000 కోట్లు టర్న్ ఓవర్ ఉండే కంపెనీకి పోలవరం ప్రాజెక్ట్ మీరు ఇస్తారు. ఇక్కడేమో తుప్పు పట్టింది చేస్తాడు. 63 కోట్లకి తుప్పు పట్టింది. దేగపూడి బండేపల్లి 26 కోట్లకి టెండర్ పిలిపిస్తే 11% లెస్. 17 కోట్లు సోమిరెడ్డి జోబులో, 17 కోట్లు సాక్షిలో రాసింది. ఇప్పుడు అదే 11% లెస్ తో 23 కోట్ల చిల్లరికి మీ వైసీపీ ఎమ్మెల్యేకి మొదలైన పనిని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆపేసి మళ్ళీ అదే పని 23 చిల్లర కోట్లకి మేడా కంపెనీ, రాజంపేట ఎమ్మెల్యే కంపెనీ 17 కోట్లు నేను తిన్నానంటూ ఆ పని అదే రేటుకి వాళ్ళు చేస్తున్నారు. అసలు ఎక్కడ క్రెడిబిలిటీ? కొంత కాకపోతే కొంత రాజకీయాల్లో వాడు ఎవడైనా పాల తింటే 10 రూపాయలు తిన్నాడంట. అసలు ఏమీ లేకుండా నీ ఇష్టం 1000 కోట్లు 100 కోట్లు నువ్వు మాట్లాడితే ఎవరు నమ్ముతారయ్యా? చెప్పయ్యా, ఎవరు నమ్ముతారు? మేము గుట్లు నష్టం అంటే మీ పత్రిక గింజ దోపిడీ అని ఇచ్చింది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాక్షిలో ఈడీగా పనిచేసాడు కదా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. ఈ సాక్షి వాళ్ళని పిలిచి చంద్రమోహన్ రెడ్డి కొంత నష్టం అంటే నువ్వు మొత్తం తినేశారని ఎట్ట రాశారయ్యా అని చెప్పి ఒక్క మాట అడుగుంటే మీ సాక్షి ఇక్కడ ఉండేవాళ్ళు స్టాఫ్ రిపోర్టర్స్ అసలు రంగు నీకు బయట పెట్టేవాళ్ళు కదా, ఆ పని ఎందుకు చేయలేదని చెప్పేసి అడుగుతున్నా. ఏదేమైనా మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు మీకు ఏం జరిగింది? ఇప్పుడు మీ వెంకటాచల మండలంలో, సర్వేపల్లి కేంద్రంలో, నిడుగుంటిపాళెం, కాకలవారిపాళెం, ముత్తుకూరు మండలం, వెంకటాచల మండలం, తాటిపత్తి దగ్గర భారీగా
రైతులు పంటలు వేయని రైతుల పేరుతో, రైతులు 8,000కి అమ్ముకున్న వాళ్ళ పేరుతో మద్దతు ధర చేసేసి మీరు గోల్మాల్ చేశారు. నువ్వు ఒక లిస్ట్ తెస్తే నేను మొత్తం జిల్లా అంతా లిస్టు పెట్టా. మేము ఈరోజు మాకు ఎవరెవరు చేసిందన్నీ తెలుసు. కలెక్టర్కి అజీజ్ భాయ్ వచ్చి జిల్లా కలెక్టర్లకి ఎవరెవరు రైతులు కాకుండా దోచుకున్నారో మొత్తం ఇచ్చేసి వచ్చాడు. వాటి మీద ఎంక్వైరీ చేసేదానికి వాళ్ళకి ధైర్యం రావడం లేదు. మేము జైపాల్ని మాట్లాడాం. జైపాల్ ఈరోజు పెద్ద హీరో అయిపోయినాడు స్టేట్లో. జైపాల్ కాలేజ్ జైపాల్ నాన్ ఫిగర్ అయిపోయినాడు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో, అసలు ఏం జరిగిందో అక్టోబర్ 14 ఫస్ట్ మాట్లాడింది. 14 మీరు ఒక్కసారి దయచేసి మీ అందరినీ వినమంటున్నారు.